ఏం పెట్టుకోవాలంటే గంధంలో ముంచి మనం అక్కడ ఉంది వాళ్ళ దగ్గర, అక్కడ ఉంది ఇవాళ మనమే ముంచి వస్తుందా నేటికి తీయ అయిపోతున్నాను పెడు మళ్ళీ కూర్చో 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 ఎక్కడితే వర్షిత్ పువ్వు వెయ్యి వేస్తా ఉండు. గ్లాసులు గోపాలకి అడగాలేను. सरस्वती देवताभ्यो नमः कर्पूरहारं आसनं समर्पयामि नमस्कारोमि. नमस्ते अंडी नमस्ते 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 अंडी. అదే కదా వర్షిత్ పువ్వు తీసుకో, పువ్వు చేతిలోకి తీసుకో.
ఆ రోజు పిల్లలకి అందరికీ మా అపార్ట్మెంట్ వాళ్ళకి సరస్వతి పూజ చేయించామన్నమాట. అదే ఇది వీడియో. సో వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు, ఒరిజినల్దే పెట్టేస్తున్నాను అనమాట. సో మీకు కూడా అర్థమవుతుంది కదా అని చెప్పానని. తప్పకుండా చూడండి. అందరు పిల్లలు వచ్చారు మ్యాక్సిమము అపార్ట్మెంట్లో. అంటే ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు అలా ఉంటారు కదా. సో అందరికీ చేయించారు. చాలా బాగా జరిగిందనమాట. అయ్యవారు కూడా బాగా చెప్పారు. సో కొంతమంది తెలియని పిల్లలకు ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ పక్కన కూర్చొని చెప్తా ఉన్నారు. సో అదే అనమాట ఈ వీడియో. రండి రండి. మన పిల్లల్ని తీయండి అంటే కూడా కిలోమీటర్ పారిపోతారు. చూపించండి. అయితే శిరీష గారికి పార్టీ ఇవ్వాలి. ఇస్తాను. 1000 వ్యూస్ వస్తే ఆ వీడియోకి, ఆ రోజు పెట్టిన వీడియోకి 1000 వ్యూస్ వచ్చాయనుకోండి, పార్టీ ఇస్తాను. స్టవ్ దింపుదాం. మీరు అలా చేసేసుకుంటే ఎలాగా? అయ్యో, మీకు ఒక సబ్స్క్రిప్షన్ పెట్టుకోండి. నా ఖాతాలో 2 కళ్ళలో కళ అనుకున్నాను. ఈరోజు ఏముంది కనిపించట్లేదు. పిల్లకాయలు దూరయ్యా, పిల్లకాయలు వెళ్ళాయా?
ఎందుకు మీ అమ్మ వెళ్ళిపోతుంది మళ్ళీ చేయి ఎట్లండి ప్లేట్ కళ్యాణి గారు మిస్ అయిపోతున్నారు మన దాంట్లో. సో అలా జరిగిందనమాట సరస్వతి పూజ. పిల్లలకి అందరికీ పూజ అయ్యాక మళ్ళీ నార్మల్ పూజ కూడా చేసి, అంటే కపుల్స్కి చేస్తారనమాట పూజ దేవుడి దగ్గర. అది కూడా అయ్యాక మళ్ళీ పూజారి అందరి పిల్లల్ని రమ్మని చెప్పని కూర్చోమని చెప్పని అందరినీ ఆశీర్వదించారు. సో ఇంకా అవన్నీ అయ్యాక ప్రసాదాలు తెచ్చుంటారు కదా, అంటే ఆ ఫ్లోర్ వాళ్ళు అవి ఇంకా ఎక్స్ట్రా చేసుకొని అందరికీ రావాలి కదా ఐటమ్స్. అలా అన్నీ తీసుకొచ్చాక పూజ అంతా అయ్యాక ఫుడ్ కూడా తినేసామన్నమాట. ఇంకా తినేసి మళ్ళీ పిల్లలేమో ఊరికే సాంగ్స్ పెట్టుకొని ఇలా డాన్స్లు వేసుకుంటూ ఉన్నారు. సో ఇంకా అందుకని మ్యూట్ పెట్టేశాను, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కదా అని చెప్పానని. సో అలాగా అసలు ఈ 9 days పిల్లల పర్ఫార్మెన్స్ కానీ అన్నీ చాలా బాగా జరుగుతాయి. 9th day నిమజ్జనం చేశారనమాట, అంటే సండే వచ్చింది 9th day. సో సండే చేస్తారు. ఇంకా ఆ రోజు అయితే ఫుల్ ఉంటుంది ఎంజాయ్మెంట్. నేను అన్నీ ఇందులో పెడతాను, ఎందుకు అంటే ఒరిజినల్ పెడుతున్నానంటే ఇప్పుడు 3 years నుంచి ఉంటున్నాం మేము, కానీ అప్పుడు తీసుకున్న వీడియోస్ అన్నీ ఎక్కడెక్కడ పోతున్నాయి అనమాట, అసలు ఉండట్లేదు. ఇలా పెట్టుకుంటే కొంచెం గుర్తుగా ఉంటాయి కదా ఎప్పటికైనా అని చెప్పని పెడుతున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.